మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సాగిస్తున్నటువంటి ఈ దురాక్రమణ దాడి కేవలం ఇరాన్ మీదే, లేదా కేవలం అమెరికా మీద, లేదా కేవలం ఇజ్రాయెల్ మీద మాత్రమే ప్రభావం చూపటం లేదండి. ఇది ప్రపంచం అంతా కూడా ప్రభావం చూపించడం ప్రారంభమైంది. రోజుల నుంచి ఈ యుద్ధం వారాల్లోకి ఎంటర్ అయింది. ఇక ఎన్ని రోజులు సాగుతుంది ఏమిటి అనేటటువంటిది ఎవరూ కూడా ఊహించలేకపోతున్నాం. మొదట్లో చూపించినటువంటి డాంబికత్వం, ఆ గాంభీర్యం, ఆ గర్వం, ఆ అహంభావం ట్రంప్ ఇప్పుడు చూపించట్లేదు. ఆఖరికి ఇప్పుడు ట్రంప్ ఎన్ని వారాలైనా పట్టొచ్చు, ఎన్ని నెలలైనా పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు అని అన్నవాడు ఇరాన్తో చర్చలకు దిగుతున్నాడు. పరోక్షంగా ఇరాన్తో సందేశాలు పంపుతున్నాడు, మనం సీజ్ ఫైర్ చేసుకుందాము అని. అక్కడ దాకా వచ్చింది పరిస్థితి. ఏ రూపంలో సందేశం పంపించాడు ఇరాన్కి? మరి ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ తగ్గేదే లేదంటుంది. యుద్ధంలో మీరు మొదలుపెట్టినటువంటి కుతంత్రం, యుద్ధంతో మీరు మొదలుపెట్టినటువంటి విధ్వంసం, యుద్ధంతోనే పరిష్కారం కావాలనేటటువంటి పద్ధతిలో ఇరాన్ అంటుంది. అసలు ఏం జరుగుతుంది? ట్రంప్ ఎందుకు దిగొచ్చాడు? మరి ఇరాన్ దిగొస్తుందా లేదా? అసలు ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఏంటి? 2-3 విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ముందు ఇరాన్ మా కాళ్ళ దగ్గర పడాలి, గింగిరాలు తిరగాలి, గిజగిజలాడాలి, చచ్చినట్టు మేము చెప్పినటువంటి నాయకుడిని అక్కడ ఎంచుకోవాలి, అప్పుడే మేము సీజ్ ఫైర్ చేస్తాము అని చెప్పినటువంటి ట్రంప్ ఎందుకు ఇప్పుడు తను చెప్పినటువంటి నాయకుడిని అక్కడ ఇరాన్ ఎంచుకోలేదు? సుప్రీం నాయకుడిని ఖమైనీ కొడుకునే అక్కడ ఎంచుకున్నారు మరో సుప్రీం నాయకుడిలాగా. ఇరాన్ తగ్గటం లేదు. ఏ దేశాల్లో అయితే అమెరికా తన సైనిక స్థావరాలని స్థాపించిందో గల్ఫ్ దేశాల్లో, ఆ స్థావరాలన్నిటి మీద కూడా ఇరాన్ దాడి చేసింది, ధ్వంసం చేసింది. ఎంబసీల మీద దాడి చేసింది. ఎంబసీలన్నీ మూసివేశారు. అమెరికా కంపెనీలు మూసివేశారు గల్ఫ్ దేశాల్లో. ఈ విధంగా ఇరాన్ తగ్గటం లేదు. సో ఈ పరిస్థితుల్లో ఏం జరిగింది, ఇరాన్ చేస్తున్నటువంటిది ఏమిటి, ప్రపంచవ్యాప్తంగా ఏం ప్రభావాలు చూపుతుంది అనేటటువంటిది మాట్లాడుతూ, ఇప్పుడు ఏ విధంగా అమెరికా ఇరాన్కి లొంగి సీజ్ ఫైర్ చేసుకుందాము అని అంటున్నాడు అని అంటే, అక్కడ ఇరాన్లో అతి పెద్ద పత్రిక అల్ మయాదిన్ అని ఉందటండి. ఆ పత్రిక ప్రకటించింది ఇరాన్తో శాంతి ఒప్పందానికి సందేశాలు పంపుతున్నాడు ట్రంప్ అని. అది చాలా పెద్ద పత్రిక. దానికి సంబంధించినటువంటి కథనాలన్నీ కూడా వరల్డ్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయినాయి. అంటే ఏ రకంగా సందేశాలు పంపుతున్నాడు అనేటటువంటిది ఇంకా మనకి క్లియర్గా లేదు. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, సిఎన్ఎన్లో ఒక ఇంటర్వ్యూ ఎవరు చేశారు? సిఎన్ఎన్ ఇంటర్వ్యూ ఎవరిని చేశారంటే, ఇరాన్కి సంబంధించినటువంటి ఒక టాప్ మోస్ట్ అఫీషియల్. ఆయన పేరేంటి? కమల్ ఖరాజీ. సో అతనితో సిఎన్ఎన్ మాట్లాడింది. మీరు ఒకవేళ ట్రంప్ సీజ్ ఫైర్కి సిద్ధమైతే, శాంతి చర్చలకు సిద్ధమైతే మీరు సిద్ధమవుతారా అని అడిగితే, ఆ ఇరాన్ ఉన్నతాధికారి ఏమన్నాడంటే, ఆశ్చర్యపోతారు, ట్రంప్ని మేము నమ్మలేమన్నాడు. ట్రంప్ మోసగాడు అన్నాడు. మాతో ఒక పక్క శాంతి చర్చలు చేస్తూనే మరో పక్క దాడులు చేసినటువంటి కుతంత్రవాది, కుట్రదారుడు అన్న యాంగిల్లో అతను మాట్లాడాడు. సో ఇరాన్లో ఎంతమంది చనిపోయినా, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు, రక్షణ మంత్రిని చంపేశారు, ఐఆర్జీసీ చీఫ్ని చంపేశారు. ఇలాగ ఎంతమందిని, టాప్ లీడర్షిప్ని ధ్వంసం చేసేసిన తర్వాత, కూల్చేసిన తర్వాత మాకు లొంగిపోతుంది ఇరాన్ అంటే లొంగట్లేదన్నమాట. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఆ ఖమేనీ రెండో కుమారుడే ముస్తాబా వచ్చాడు. సో ఆగేలాగా లేదు. ఇప్పుడు ట్రంప్కి భయం పట్టుకుందనమాట. సో సిఎన్ఎన్ అడిగినటువంటి ఆ ఇంటర్వ్యూలో అతను ఆ మాటలు చెప్పాడు. చర్చలతో ఇక కుదరదు ట్రంప్తో, ట్రంప్ మోసగాడు,
మాకు రెండుసార్లు ఇలాగే జరిగింది, లాస్ట్ ఇయర్ ఇలాగే జరిగింది, శాంతి చర్చలు ఇంకా జరుగుతూ ఉండగానే ఇజ్రాయెల్తో కలిసి అమెరికా దాడి చేసినటువంటి విషయం మనకు తెలుసు. అదే గుర్తు చేశాడనమాట. అయితే ఇక్కడ ట్రంప్ ఎందుకు ఈ ఈ శాంతి చర్చల సందేశాలు ఇరాన్కి పరోక్ష రూపంలో మరో దారిని అడ్డదారుల్లో పంపుతున్నాడు, దొడ్డిదారుల్లో పంపుతున్నాడు. ఎందుకు అంటే ఒక పక్క మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి తమ సైనిక స్థావరాలని సమస్తాన్ని నేలమట్టం చేసింది. బిలియన్ల డాలర్ల ఖరీదు చేసేటటువంటి రాడార్ వ్యవస్థని ధ్వంసం చేసింది ఇరాన్. రాడార్ వ్యవస్థని ధ్వంసం చేయడం అంటే మాటలు కాదు, ఇరాన్ని ఎటు నుంచి ఎటు దెబ్బ కొట్టాలనేటటువంటి అంతు చెక్కదనమాట. ఇంకొకటి ఏమిటయ్యా అంటే శవపేటికల రూపంలో సైనికులు, అమెరికా సైనికులు వస్తున్నారు తమ దేశానికి శవపేటికల రూపంలో. వాళ్ళకి ట్రంప్ శాల్యూట్ చేస్తున్నాడు. సరే, గోల్ఫ్ కూడా ఆడుతున్నాడు అనుకోండి, ఈ యుద్ధ బీభత్సం సృష్టిస్తూ. ఆయన ఏమనుకుంటాడు అంటే గోల్ఫ్ ఆడతామే కర్రతో ఒక చిన్న బాల్ని ఇలా గట్టిగా కొడతాడే, అలాగే ఏ దేశాన్నైనా అలా కొట్టేయచ్చు అనుకున్నాడు. ఇరాన్ దగ్గర ఆ పప్పులు ఉడకలేదు. శవపేటికల రూపంలో సైనికులు వస్తున్నారు, వాళ్ళకి శాల్యూట్ చేస్తున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు. బిలియన్ల డాలర్ల నష్టం వచ్చేసింది. ప్రతిపక్షాల ఒత్తిడి ట్రంప్ మీద విపరీతంగా పెరిగిపోయింది. ప్రజల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. నో వార్ అంటున్నారు. అలాగే మీడియా ఒత్తిడి కూడా పెరిగిపోయింది. దీనితో ట్రంప్ గిజగిజలాడుతాడు. ఇంకోటి ఏమిటాయి అంటే సరే, నెతన్యాహు ఏ బంకర్లో దాక్కున్నాడో అసలు 5-6 రోజుల నుంచి ట్విట్టర్లో కూడా ఆయన అయిపోలేడు. ఇంకోటి గల్ఫ్ దేశాలు చాలా పెద్ద దోస్తీ కదా గల్ఫ్ దేశాలతో. ఆ గల్ఫ్ దేశాల్లో అతి ముఖ్యమైనటువంటి సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి మహమ్మద్ బిన్ జాయద్, అబుదాబి ప్రెసిడెంట్, అలాగే ఖతర్ రాయల్ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా అయ్యా ట్రంప్ మహాశయ మీకు దండం పెడతాం, ఏమిటి ఈ గొడవ ఇదంతా కూడా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, దూరం అవుతున్నారు. 25-30 సంవత్సరాలుగా వాళ్ళతో మంచి దోస్తీ ఉంది అమెరికాకి, అలాంటి వాళ్ళు కూడా దూరం అవుతున్నారు. అసలు క్రమక్రమంగా అమెరికా చేతుల్లో నుంచి యుద్ధం చేజారిపోతుంది. ఇంకొక పక్క యూరప్ దేశాలు కూడా క్రమక్రమంగా ట్రంప్ నుంచి దూరం అవుతున్నారా అనిపిస్తుంది అనమాట. మొన్న బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్తో అమెరికా విభేదాలు ఎట్లాగా పడసూపాయో వాళ్ళిద్దరి యొక్క ట్విట్టర్స్లోనే మనకి తేలిపోయింది. సో బ్రిటన్తో డైరెక్ట్గా వీళ్ళ మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలే కాదు, యూరప్ దేశాల నుంచి కూడా చాలా భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తున్నాయి. అమెరికా వైపు నుంచి ఏమిటి ఈ పరిస్థితి అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. అందుకనే రోజు ట్రంప్ ట్వీట్ చేయడమే కాదు, ఆయన రక్షణ మంత్రి, ఆయన విదేశాంగ మంత్రి అధికారులు అందరూ కూడా మాట్లాడుతున్నారు రోజు. ఇదొక టెర్రరిస్ట్ కంట్రీ ఇరాన్, ఏమైనా సరే ఇరాన్ని నాశనం చేస్తామని చెప్పేసి ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనమాట. విపరీతమైనటువంటి నష్టం జరుగుతోంది. ఈ మధ్యలో పుతిన్ మహాశయుడు నేనున్నాను, నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను. ఆఖరికి ఇండియాకి 30% ఆయిల్ కొనుక్కోండి అని చెప్పి ట్రంప్ ఇండియాకి రష్యా నుంచి కొనుక్కోమని చెప్పి పర్మిషన్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ మొత్తం నేపథ్యంలో కేవలం అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ప్రభావమే కాదు, ప్రపంచం మీద కూడా ప్రభావం పడిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ పరిస్థితి బ్యారెల్ $100 అయితే రేపు $200 అవుతుంది. ఇది అమెరికా మీదే కాదు, అంతర్జాతీయంగా కూడా క్రాష్ అయిపోతూ వస్తుంది. మొత్తం కూడా మార్కెట్ అంతా కూడా క్రాష్ అవుతూ వస్తుంది. మొత్తం ఇదంతా కూడా ఈ పరిస్థితి చేజారిపోయింది. అమెరికా చేజారిపోతుంది. అందుకని అమెరికా దొడ్డిదారిలో ఏదో ఒక రూపంలో ఇరాన్ని బెదిరించో అదిరించో లొంగ తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ ఏమీ ఇరాన్ అయితే లొంగడం లేదండి. మొత్తం మీరు శాంతి చర్చలు జరుగుతుందిగా దాడులు చేశారు కాబట్టి యుద్ధం మీరు చేశారు, యుద్ధాన్ని మేమే ఆపాల్సినటువంటి సమయంలో మీతో శాంతి చర్చలో సమస్య లేదు అంట. ఈ నేపథ్యంలో ఇలా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇంకొక మాట కూడా ఇరాన్ నాయకులు అంటున్నారు, మేము సాగించేది ఆత్మరక్షణ యుద్ధం.
మీరు సాగించేది దురాక్రమణ. కాబట్టి మేము మాకు స్వయంగా మేము చేయము ఎవరి మీద, వాళ్ళు ఎప్పుడు కూడా అమెరికా మీద. అమెరికాలోనే పెద్ద ప్రశ్న అసలు. అక్కడ పూర్వ మాజీ జాతీయ సలహాదారుడు ఒక ఆయన ఏమన్నాడంటే, రక్షణ శాఖకు చెందినటువంటి సలహాదారుడు, అసలు ఈ యుద్ధం చూస్తుంటుంటే మీరు ఎందుకు చేస్తున్నారనేది కూడా అర్థం కావడం లేదు. ఆయన ఏమన్నాడంటే, అసలు యుద్ధం మీద మీకు పట్టు లేదు, సైనికులకు ఎందుకు పోరాడుతున్నారో వాళ్ళకు ఒక వ్యూహాన్ని ఇవ్వలేదు, కాబట్టి అసలు మీకు ఒక లక్ష్యమే లేదు అన్నట్టుగా ఉందని చెప్పేసి ఆయన రక్షణ శాఖకు చెందినటువంటి ఒక మాజీ సలహాదారుడు విపరీతంగా అమెరికా ప్రభుత్వం మీద విరుచుకుపడినటువంటి పరిస్థితి కూడా వార్తలు కూడా ఇప్పుడు వస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ ఇరాన్ ఏమంటుందా అంటే, గల్ఫ్ దేశాల్లో ఎవరైతే అమెరికాకి ఆశ్రయం ఇచ్చారో, ఎవరైతే ఇంకా ఒత్తాసు పలుకుతున్నారో ట్రంప్ చేసేటటువంటి పిచ్చి పనులకి, దురాక్రమణకి, దౌర్జన్యానికి, వాళ్ళ మీద మాత్రమే మేము దాడి చేస్తాం తప్ప తుర్కీ కానీ, సైప్రస్ కానీ, అజర్బైజాన్ కానీ ఇలాంటి దేశాల మీద మేము దాడులు చేయము, అది కూడా ప్రాణ నష్టం కలిగించము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద దాడులు చేసినా కేవలం అమెరికా ఎక్కడ ఉంటుందో, అమెరికా అస్తిత్వం ఎక్కడ ఉంటుందో, అమెరికా సైన్యం ఎక్కడ ఉంటుందో, అమెరికా స్థావరాలు ఎక్కడ ఉంటాయో, ఎవరి భుజం మీద పెట్టి తుపాకీ పెట్టి మా మీద దాడులు చేయాలని ట్రంప్, నెతన్యాహు అనుకుంటున్నారు, అక్కడ ఆ స్థావరాల మీద మాత్రమే మేము దాడులు చేస్తామని ఇరాన్ అంటుంది. ఇది ఓవరాల్గా మిత్రులారా సిచ్యువేషన్ అనేటటువంటిది ట్రంప్ చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఇక అందుకనే ట్రంప్ అనేటటువంటి వాడు నెమ్మదిగా ఇక బేరసారాలకు దిగుతున్నాడా అనేటటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. సో అలాంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు. మేము ఏం చేసినా పర్వాలేదు, మేము చేసేదే శాసనం, మేము నడిపేదే రాజ్యం, మేము చేసేదే రాజతంత్రం అన్నట్టు విర్రవీగినటువంటి ట్రంప్కి చుక్కలు చూపించింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత, వియత్నాం వార్ తర్వాత ఒక దేశం ఇంత ఇదిగా అమెరికాకి చుక్కలు చూపించినటువంటి ఘటన ఎప్పుడూ చరిత్రలో జరగలేదు. తొలిసారి అమెరికా రుచి చూసింది. అందుకనే అమెరికాలో మొత్తం పూర్తిగా ట్రంప్కి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇరాన్ మాత్రం రెచ్చిపోతుంది, తగ్గేది లేదు. మొత్తం అంతా కూడా మేము మొత్తం సర్వనాశనం అయిపోయినా సరే పర్వాలేదు, సర్ కటాసక్తే మగర్ సర్ ఝుకాసక్తే నహి, తల తెగినా పర్వాలేదు, తల వంచము ట్రంప్ దగ్గర అనేటటువంటి సమాధానం వాళ్ళు ఇస్తున్నారు. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది. వీళ్ళు ఎవరు ట్రంప్ నాశనం అయినా పర్వాలేదు, నెతన్యాహు నాశనం అయినా పర్వాలేదు, కానీ ప్రపంచం మీద ఈ భారం పడిపోయేలాగా ఉంది. ఆల్రెడీ ప్రభావం మొదలైంది. ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, ఆల్రెడీ గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి మన ఇంట్లో కూడా, మన ఇండియాలో కూడా. కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది, ఎంత త్వరగా ఈ యుద్ధం అంతమైతే అంత త్వరగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఊపిరి పోసుకుంటుంది. లేకపోతే ప్రపంచానికే ఊపిరాడనేటువంటి పరిస్థితి వస్తుంది. ఎలా ఉంటుంది పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది చూడాలి మనం. థ్యాంక్ యూ.